అందరికీ నమస్కారమండి. అది మా ఒక్కగానొక్క కూతురైన మాధవి పెళ్లి పందిరి. పీటలపై కూర్చొని కన్యాదానానికి సన్నద్ధులమవుతున్నాం నేను, మహేష్. తన సంగతి ఏమో కానీ నా ఆలోచనలు మాత్రం పరిపరి విధాలుగా గతంలోకి పోతున్నాయి. పురోహితులు చెప్పిన విధంగా అన్నీ చేస్తున్నా నా మనసుకి మాత్రం ఏకాగ్రత ఇవ్వలేకపోతున్నాను. ఈనాడు ఈ వివాహ మండపంలోనే కాదు, మాధవి వివాహ నిశ్చితార్థం అయిన దగ్గర్నుంచి నా మనస్థితి ఇలాగే ఉంటుంది. పెళ్లిలో ఏ లోటు ఉండకూడదు అని ఎంతో శ్రద్ధగా కావలసినవన్నీ అమర్చుతూనే ఉన్నా మాధవి వివాహం సార్థకమవుతుందా లేక మాలాగే అన్న సందేహం మనసుని పీకుతూనే ఉంది. పెళ్లికి ప్రధాన పురోహితులు అయిన కాళిదాసు గారు వధూవరులకు జీలకర్ర బెల్లం అన్న తంతుకి అర్థం మరియు ప్రాధాన్యత వివరిస్తూ ఆ ఘట్టం జరిపిస్తున్నారు. పెళ్లిలో ముఖ్యమైన ప్రతి మంత్రానికి, ప్రతి వేడుకకి ప్రాముఖ్యత వధూవరులకు క్లుప్తంగా చెప్పి ఆ ఘట్టం జరిపించవలసిందిగా కాళిదాసు గారిని ముందే అడిగాను. ఆయన కూడా నా కోరిక మన్నించి అదే విధంగా పెళ్లి జరిపిస్తున్నారు. జీలకర్ర బెల్లం ఒకసారి కలిసిపోతే వేరు చేయటం ఎంత కష్టమో, వివాహానంతరం వధూవరులిద్దరి జీవితాలు కూడా అలా ఒకరితో ఒకరు పెనవేసుకుపోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా అన్యోన్యంగా మెలగాలి. నా వివాహ సమయంలో పెళ్లి మంత్రాలు విని అర్థం చేసుకోవాలన్న ఆసక్తి నాకైతే కలగలేదు. మరి మహేష్ ఎంతవరకు విన్నారో తెలియదు. విని ఎంతవరకు అర్థం చేసుకున్నారో అంతకంటే తెలియదు. మేమిద్దరం మా వైవాహిక జీవితంలో చేసిన తప్పు మాధవి, రాహుల్ చెయ్యకూడదని వాళ్ళకు కూడా మరీ మరీ చెప్పాను. పెళ్లి అంటే అందంగా అలంకరించుకుని ఫోటోలు, వీడియోలు తీయించుకోవటమే కాదు మధు. ఆ సరదాలు కూడా తప్పకుండా తీర్చుకోండి. కానీ వాటికంటే ముఖ్యం మీ వైవాహిక జీవితాన్ని బాధ్యతాపూర్వకంగా స్వీకరించి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ వ్యవహరించటం. మన పురోహితులు మీ వివాహ కార్యక్రమంలో చదివే మంత్రాలు, వాటి తాత్పర్యం గ్రహించటానికి ప్రయత్నించండి అని చెప్పాను. మాధవి, రాహుల్తో పాటు నేను కూడా కాళిదాసు గారు చెప్తున్నది విని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. ధర్మేచ కామేచ ఇమాం నాతి చరామి నాతి చరామి నాతి చరామి అనగా, భర్తగా నా విధి నిర్వహణలో కానీ, నా కుటుంబం కోసం ధనార్జన విషయంలో కానీ, నా అవసరాలు పూర్తి చేసుకోవటంలో కానీ, ఆఖరికి మోక్ష మార్గం పట్టాలన్నా నేను నా వామాంగి అయిన భార్య సహమతి లేకుండా ఏదీ చెయ్యను అని ఈ క్షణం నుంచి వచనబద్ధుడినై ఉంటాను. కాళిదాసు గారు రాహుల్ చేత మంత్రోచ్చారణ చేయించి అర్థం చెప్పుకుపోతున్నారు. మహేష్తో నా వివాహం కూడా మా అమ్మా నాన్న ఏ లోటు లేకుండా ఎంతో సరదా పడుతూ చేశారు. నేను కూడా మనస్ఫూర్తిగా ఇష్టపడే మహేష్ని చేసుకున్నాను. పెళ్ళయి 5 ఏళ్లు ఎటువంటి చికాకులు లేకుండా గడిచిపోయాయి. కానీ మాధవి పుట్టిన 2 ఏళ్ల నుంచి తనలో మార్పు రావటం గమనించాను. సాయంత్రాలు 6 ఇంటికొచ్చే మనిషి ఆలస్యంగా రావటం ఆరంభించాడు. అదేమని అడిగితే ఆఫీస్లో పని ఒత్తిడి పెరిగింది అన్నారు. సరే అని సరిపెట్టుకున్నాను కొన్నాళ్లు. మాధవికి 3 ఏళ్లు నిండాయి. తనని స్కూల్లో వేయడానికి మిగతా సందర్భాల్లో కాదనకుండా వెంట వచ్చి తన బాధ్యత నెరవేర్చుకునేవాడు. శని, ఆదివారాలు మహేష్కి ఆఫీస్కి సెలవు. ఆ 2 రోజులు ఇంట్లో ఉన్నంతసేపు మధుతో ఆడుకునేవాడు. కానీ మధ్యాహ్నం భోజనం చేశాక ఆఫీస్ పని ఉందంటూ వెళ్లిపోయి రాత్రి ఏ 9కో తిరిగి రావటం ప్రారంభించాడు. ఆ శనివారం నాడు కూడా ఎప్పట్లాగానే మధ్యాహ్నం భోజనం చేసి ఆఫీస్ పని ఉందంటూ బయలుదేరాడు. నాకు కూడా నెల సరుకులు కొని తెచ్చుకునే పని ఉండింది. మహేష్తో వెళితే కారులో సామాన్ పడేసి తెచ్చుకోవచ్చును కదా అని తనని అడిగితే, అబ్బా నాకు లేట్ అయిపోతుంది, ఈసారికి నువ్వే తెచ్చుకో శైలు, లేదు నాతోనే వెళ్ళాలి అంటే 2 రోజులు ఆగాలి అని తప్పించుకుని వెళ్ళిపోయేవాడు. చేసేది లేక నేను మాధవిని తీసుకుని బయలుదేరాను. నాకు బాగా అలవాటైన డిపార్ట్మెంటల్ స్టోర్ ముందు ఆటో దిగుతూ ఉంటే మహేష్ సహకర్మచారిణి అయిన రశ్మి కనిపించి, ఇదేమిటి ఇలా ఎండలో ఒక్కర్తివి పాపని తీసుకునొచ్చావు అంటూ పలకరించింది. మరేం చేయను, మీ ఫ్రెండు ఆఫీస్ పని ఉందంటూ వెళ్ళిపోతే అంటూ తన వైపు పలకరింపుగా చూశాను. ఆఫీస్ పనా? నాకు తెలిసి ఈ రోజు ఆఫీస్ పనేమీ లేదే. ఇంకా ఏదో చెప్తూ ఉంటే రశ్మి 5 ఏళ్ల కొడుకు తనని తొందర పెడుతూ టాయ్ షాప్లోకి లాక్కుపోయాడు. నేను కొంచెం తేరుకుని స్టోర్లోకి నడిచాను. ఆ తర్వాత లిస్టు ప్రకారం సామానెంచుకుని ఒక పక్క మధుని చూసుకుంటూ బిల్లు చెల్లించి ఇంటికి తిరిగొచ్చేసరికి
సాయం సమయం అయిపోయింది. మాధవికి ఒక యాపిల్ పండు కోసిచ్చి నేను ఇంత నిమ్మరసం కలుపుకొని సేద తీర్చుకున్నాక రశ్మి అన్న మాట గుర్తుకొచ్చింది. ఈరోజు ఆఫీస్ పనేమీ లేదంటోంది. ఏమిటి మరి మహేష్ నాతో అబద్ధం ఎందుకు చెప్పాడు? రాకూడని ఆలోచనలు వచ్చి మనసుని అశాంతపరుస్తూ ఉంటే చల్లటి నీరుతో మొహం కడుక్కుని ఊరుకోబెట్టి రాత్రి వంట ప్రయత్నం మొదలు పెడుతూ మహేష్ వచ్చాక అడిగితే సరిపోతుంది కదా, చూద్దాం ఏమంటాడో అని నా ఆలోచనలకి విరామం ఇచ్చాను. మరి కాసేపటికి తను రానే వచ్చాడు. అప్రయత్నంగా తననే గమనిస్తున్నాను. కాళ్ళు చేతులు కడుక్కొచ్చాక కాఫీ కావాలా అని అడిగితే ఏమీ వద్దు, ఆఫీస్లోనే టీతో స్నాక్స్ తీసుకున్నాను అని మాధవితో ఆడుకోవటం మొదలుపెట్టాడు. అడగటమా మానటమా అని అనుకుంటూనే ఉండబట్టలేక అడిగాను. బజార్లో మీ కొలీగ్ రశ్మి కనిపించింది. ఈరోజు ఆఫీస్లో మీటింగ్ ఏమీ లేదన్నది అని ప్రశ్నార్థకంగా చూశాను మహేష్ వైపు. నిజమే, తనది వేరే డిపార్ట్మెంట్ కదా, రశ్మికి ఎలా తెలుస్తుంది మా మీటింగ్ విషయం? చాలా సహజంగా చెప్పిన మహేష్ జవాబు విని నిజమేనేమో అని ఆ విషయాన్ని అంతటితో వదిలేశాను. అనవసరంగా తనని అనుమానిస్తున్నానా అని సంశయించాను. ఇంతలో మళ్ళీ ఒకనాడు అనుకోకుండా నేను బజారుకి వెళ్లవలసి వచ్చింది. బట్టల షాపులో అడుగు పెడుతూనే బిల్లు పే చేస్తున్న మహేష్ తన మరో కొలీగ్ రోహిణితో కలిసి ఎదురుపడ్డాడు. ఒక్కసారిగా నన్ను చూసేసరికి ఇద్దరి మొహాలు పాలిపోయినాయి. షాపులో అందరి ముందర గొడవ పడటం ఇష్టం లేక వెనుతిరిగి ఇంటికొచ్చేశాను. అదృష్టవశాత్తు అప్పుడు మాధవి నాతో లేదు. తనని స్కూల్కి పంపించి నేను మార్కెట్కి వెళ్ళాను అవసరమైన పని మీద. తాను తిరిగి ఇంటికి రావటానికి ఇంకా 2 గంటలు పడుతుంది. నా మనస్సులో లేదు. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తోచటం లేదు. గాయపడిన మనస్సు మెదడుపై హెవీ అయిపోతోంది. ఒక పక్క కోపం, దుఃఖం వల్ల ఏడుపు తన్నుకొస్తోంది. ఇంతవరకు మహేష్ని అనుమానించి నిలదీయకపోవటం నేను చేసిన తప్ప? ఏం చెయ్యాలో తెలియక అమ్మకి ఫోన్ చేసి ఇన్నాళ్ళు జరిగింది చూసింది చెప్పాను, దుఃఖం వల్ల పూడుకుపోతున్న గొంతుతో. రాత్రి మధు పడుకున్నాక అల్లుడితో మాట్లాడి చూడు, ఏమంటాడో. నేను కూడా మీ నాన్నతో మాట్లాడి అవసరమైతే వస్తాం, అధైర్యపడకు, ఆవేశపడకుండా ఉండడానికి ప్రయత్నించు అని ధైర్యం చెప్పింది. నాకు ధైర్యం చెప్పిన అమ్మ ఎంత ధైర్యంగా ఉండగలిగిందో తెలీదు. రాత్రి మధు పడుకున్నాక మహేష్ తాగి తూలుతూ వచ్చాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అప్పుడు తనతో ఏం మాట్లాడి ప్రయోజనం ఉండదని తెలిసి మధు పక్కకొచ్చి పడుకున్నా. మహేష్ అలాగే వెళ్లి సోఫాపై జారగిల్లపడ్డాడు. చిన్నపిల్ల ముందు గొడవ పడటం ఇష్టం లేక ఎంతసేపు వేచి ఉంటే అది తెలిసే నన్ను తప్పించుకోవటానికి తాగొచ్చి పడున్నాడు. ఇంకా ఏం మాట్లాడతాను? ఎలాగో రాత్రి గడిచి తెల్లవారింది. అతి కష్టం మీద లేచి మధుని తయారు చేసి స్కూల్ బస్ ఎక్కించి వచ్చి చూస్తే మహేష్ అప్పటికే ఆఫీస్ వెళ్ళటానికి తయారైపోయాడు. నేను ఏమీ మాట్లాడకుండా తన కోసం కాఫీ టిఫిన్ టేబుల్ మీద పెడితే మారు మాట్లాడకుండా ఆ రెండూ పుచ్చుకుని బయలుదేరాడు. ఇక ఉండబట్టలేక అడిగాను, రాత్రికి మీకు వంట చేయాలా వద్దా అని. వండొద్దు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే నేను గట్టిగా అరిచినట్టే అన్నాను. మీరు రోజంతా ఎక్కడ ఎవరితో తిరిగినా వేల్టికి ఇంటికొచ్చి కనీసం తండ్రిగా మాధవితో సమయం గడపండి చాలు. నేను మిమ్మల్ని ఏమీ అడగను. కానీ మధు మీ బిడ్డ. మీకు తన పట్ల బాధ్యత, ప్రేమ ఉందని ఏమాత్రం గ్రహింపు ఉన్నా అన్నీ చూసి అర్థం చేసుకుని మిమ్మల్ని నిలదీసిన నాడు మధుని ఎలా సమాధానపరుస్తారో ఆలోచించి ఉంచుకోండి అంతే. ఆ రోజు మొదలు మా ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి. అమ్మా నాన్న ఆందోళన పడుతూ 2-3 సార్లు ఫోన్లు చేసి అడిగారు. ఉన్న విషయమే చెప్పాను. అలా ఏమీ మాట్లాడకపోతే నువ్వెందుకు ఊరుకున్నావమ్మా, నన్నొచ్చి గట్టిగా అడగమంటావా అడిగారు నాన్న. వద్దని అడ్డుపడ్డాను. అలాంటి అవసరం వస్తే నేనే పిలుస్తానని చెప్పి నాన్నని శాంతపరిచాను. ఆ రోజు మొదలు మహేష్ కొంచెం పెందరాడే ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఏ పూటకి ఆ పూట భోజనం చేస్తానంటే తన కోసం వంట చేయటం లేకపోతే మానేయటం. కొన్నాళ్లు పోయాక తనకి కావలసిన వంట తానే చేసుకోవటం ప్రారంభించాడు. తన వస్తువులు వేరే గదిలోకి మార్చి ఒకే ఇంట్లో వేరుగా ఉండటం మొదలెట్టేసరికి మా ఇద్దరి మధ్య ఆ మాత్రం మాటలు కూడా అవసరం కూడా లేకుండా పోయింది. మేము ముగ్గురం కలిసి బయటికి వెళ్లే ప్రసక్తే లేదు. మాధవి ఎప్పుడైనా బయటికి తీసుకువెళ్ళమని మారం చేస్తే మహేష్ తీసుకుని వెళ్లి వచ్చేవాడు. ఎవరైనా ఇంటికొస్తే మాత్రం వారి ముందు చాలా సహజంగా ప్రవర్తిస్తూ జాగ్రత్త పడేవాళ్ళం. అనుకోకుండా మహేష్ తల్లి తండ్రి వచ్చారు. ఒక వారం రోజుల కోసం. 2 రోజుల్లో
మా వ్యవహారం పసిగట్టారు. ఏమైందని అడగటానికి కొడుకు దొరక్కపోతూ ఉంటే నన్నడిగారు. జరిగిందంతా చెప్పి, చూస్తున్నారు కదా మిమ్మల్ని ఎలా తప్పించుకుని తిరుగుతున్నారో, నాతోనూ ఇలాగే ప్రవర్తించారు. మా మధ్య ప్రస్తుతం మాటలు కూడా లేవు. మాధవి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఒక్క ఇంట్లోనే వేరువేరుగా ఉంటున్నాం. మీ మనవరాలు పెద్దయి ప్రశ్నించేదాకా ఇలా గడిచిపోనివ్వండి అత్త. గొడవపడి వాదించుకుని ఇంటి రభస బయటపడేసే కంటే ఇది నయం కదా అన్నాను. ఏమనుకున్నారో కాని అత్త మామగారు కన్నీళ్లు పెట్టుకుంటూ మాధవిని దగ్గరకు తీసుకుని ముద్దు చేసి తిరుగు ప్రయాణమయ్యారు. జరిగినది అమ్మా నాన్నకి, అత్త మామగారికి చెప్పాను. వారు పనిగట్టుకుని మిగతా బంధువులకి చెప్పకపోయినా ఇటువంటి విషయాలు ఎలాగోలాగా ఎప్పటికైనా తెలియకపోవు. అయినా ఏమాత్రం సభ్యత సంస్కారం ఉన్నవారు ఎదుట పడి మన స్వవిషయాలు కెలకరు అన్న ధైర్యం నాకుండింది. అదృష్టవశాత్తు మాకు ఇరువైపులా బంధువుల తాకిడి కూడా తక్కువే. మాధవి స్కూల్లో కార్యక్రమాలకి మాత్రం పిలిచినప్పుడు తప్పనిసరిగా కలిసి వెళ్లేవాళ్లం. తన ఆటపాటలు చూసి ఇద్దరం సరదా పడేవాళ్లం, కానీ ఆ సరదా కలిసి పంచుకోలేకపోయేవాళ్లం. మా ఇద్దరిలో ఎవరికి ఒంట్లో చికాకు చేసినా ఒకరికి ఒకరు కావలసింది అందించి అమర్చి పెట్టేవారం, కానీ ఎలా ఉన్నావు అని పలకరించుకునేవారం కాదు. ఇంట్లోకి కావలసిన వస్తువుల కోసం మాత్రం మహేష్ ఎన్నడూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. అది మహేష్లోని మంచితనమా, తన భార్య కూతురి పట్ల బాధ్యతాభావమా, మా పట్ల ప్రేమానురాగాల, ఇదేదీ కాదు. తాను చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నమా, లేక ఇవి అన్నీనా అన్నది మాత్రం నాకు ఇప్పటికీ బోధపడని విషయం. నేను నిలదీసి ఏమీ అడగలేదు కదా, తనే స్వయంగా వచ్చి ఎందుకు సంజాయిషి చెప్పుకోవాలి అని మహేష్. ఏ తప్పు చెయ్యని దాన్ని నేనెందుకు తనతో మాటలు కలపాలి అని ఇద్దరం పంతం పట్టాం. మా పంతాలతో రాగద్వేషాలతో ప్రమేయం లేకుండా కాలం గడిచిపోయింది. ఇంట్లో విషయాలు అర్థం చేసుకుని మెలిగే పరిజ్ఞానం, మెలకువ మాధవికి బాగానే అలవడింది. విద్యావంతురాలయ్యాక పెళ్లిపీటలపై కూర్చుంది. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంగుమంటూ కాళిదాసు గారి కంఠం వినిపించి ఇహలోకానికి వచ్చాను. కంఠే బద్నామి శుభగేత్వం జీవ శరదాశతం అనగా, పో వధువా, నా జీవితానికి కారణమైన ఈ సూత్రం నేను నీ మెడలో మాంగళ్య రూపంలో కట్టుచున్నాను. నా జీవితానికి జీవన గమనానికి హేతువు అయిన మంగళసూత్రం ధరించి 100 సంవత్సరములు జీవిస్తూ ఇచ్చటనే ఉండాలని కాంక్షిస్తున్నాను. మాంగళ్య ధారణ జరిపిస్తూ దాని ప్రాముఖ్యత వివరించారు. ఆ తర్వాత తలంబ్రాల సంబరం. ఇరుపక్కల బంధుమిత్రులు రాహుల్, మాధవి చుట్టూ చేరారు. పురోహితులు మళ్లీ అందుకున్నారు. ఈ ఘట్టం వధూవరుల మధ్య వేడుక మాత్రమే కాదు, దీనికి ఉన్న పరమార్థం మీకు తెలుసా? అందరూ తలెత్తి ప్రశ్నార్థకంగా చూశారు. ఈ వేడుక ద్వారా వరుడు వధువు తలపై తలంబ్రాలు పోస్తూ కోరుకుంటాడు, వధువా, నువ్వు మా గృహప్రవేశం చేశాక మన ఇంట ధాన్యం ఇలాగే కుప్పలుగా విరివిగా ఉండి మన జీవితాలకి ఆధారభూతమైన ధాన్యంతో నిత్య సంపదలతో కలిగి ఉండాలని, ఈ కన్య నా వంశాన్ని వృద్ధి చెయ్యుగాక అని. వధువు కూడా తన అంగీకారం తెలుపుతూ వరుడి తలపై తలంబ్రాలు పోస్తుంది. ఒక పక్క నుంచి కాళిదాసు గారు చెప్తున్నది చెవిలో పడుతున్న నా మనస్సు మాత్రం గతంలోకి జారిపోతోంది. మాధవి యుక్త వయస్కురాలు అవుతోంది. తన తోటి స్నేహితుల ఇళ్లకి వెళ్లి రావటం మొదలెట్టిన దగ్గర నుంచి తమ ఇంటి వ్యవహారంలో వెలితి వ్యత్యాసం గమనించి నన్ను ప్రశ్నిస్తే చెప్పాను. మరేం లేదు మధు, మీ నాన్న నేను మాట అనుకున్నాం. తప్పు మీ నాన్నది అయినా ఒక్కసారైనా నాతో సారీ చెప్పలేదు. నాకింకా కోపం వచ్చి మీ నాన్నతో మాట్లాడడం మానేశాను. అవునా, అయితే నేను నాన్నతో మాట్లాడతానుండు అంది తను. అలాగే అడుగుదూలే, సాయంత్రం నాన్నొచ్చాక. ఇలా ఏదో ఒకటి ఆ సమయానికి తోచింది చెప్పి తాత్కాలికంగా మాధవిని సమాధానపరిచిన మా పరిస్థితిని అవగాహన చేసుకోగలిగే పరిపక్వత వచ్చిందన్న ధైర్యం కలిగాకనే అసలు విషయం మాధవికి విడమరిచి చెప్పాను. విని అంతా నా తప్పే అంటుందో లేక మహేష్ ని నిలదీస్తుందో అన్న ఒకలాంటి భయం నాకు లేకపోలేదు. విన్నది పూర్తిగా జీర్ణించుకున్నాక అడిగింది. ఆ తర్వాత నాన్న, నువ్వు జరిగిన దాన్ని గురించి ఏమీ మాట్లాడుకోలేదు అంటున్నావు. పోనీ నేను నాన్నని అడగనా? ఏమంటారో? తప్పకుండా అడుగు మధు, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అన్నాను. మధుతో మనసు విప్పి మాట్లాడాక గత ఇన్నేళ్లుగా నన్ను పీడిస్తున్న పెద్ద బరువు దింపుకున్నంత
తేలిగ్గా అనిపించింది. ఫలితంగా మధు నాకు దూరమైపోయినా తట్టుకోవటానికి సిద్ధపడ్డాను. కాసేపు మౌనంగా ఉండిపోయి మళ్ళీ అంది, లేదమ్మా, నేనేమీ అడగలేను. నాన్నని నిలదీసేంత ధైర్యం నాకు లేదు. తండ్రి పట్ల సహజంగా ఉండే గౌరవ భావన మాధవికి అడ్డుపడుతున్నాయని నాకు అర్థమైంది. నేను కూడా తనని బలవంత పెట్టలేదు. ఈడొచ్చిన పిల్ల ఇంతకాలం ఎంత క్షోభ అనుభవించి ఉంటుందో పాపం. తన వయస్సుకి తగ్గ అనుభవం మధుకి ఉంటుంది కదా. బయట ప్రపంచం చూస్తూ ఈ పాటికి కొంత అవగాహన చేసుకునే ఉండాలి. అందుకేనేమో నేను చెప్పింది విని అంతగా ఆశ్చర్యపోలేదు మాధవి. కొంచెం తేరుకున్నాక, ఇన్నేళ్లు ఇంత బాధ మనసులో దాచుకుని ఎలా బ్రతకగలిగావమ్మా అని నన్ను పట్టుకుని ఏడవటం మొదలెడితే, నిన్ను చూసుకుని పెద్దయ్యాక తప్పక పరిస్థితిని అర్థం చేసుకుంటావన్న నమ్మకమే నాకు ఆ నిగ్రహం ఇచ్చింది తల్లి అని ఓదార్చాను. అలా ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ ఎంతసేపు ఉండిపోయామో మాకే తెలియదు. కానీ ఆ తర్వాత మా ఇద్దరి మనసులు చాలా తేలికపడ్డాయని మాత్రం చెప్పగలను. మహేష్కి నాకు మధ్య ఉన్న దూరం తండ్రి కూతుర్ని దూరం చేయకూడదని మాధవిని వాళ్ళ నాన్నతో మునుపటిలాగానే ప్రవర్తించమని మాట ఇవ్వమన్నాను. అలాగే ప్రయత్నిస్తానంది మధు. సప్తపది జరిపిస్తూ వధూవరుల చేత 7 వాగ్దానాలు చేయిస్తున్నారు పురోహితులు. ఒకరిని ఒకరు పోషించుకుంటూ, సమర్థత పెంచుకుంటూ, ధనార్జనలో ఒకరికి ఒకరు సాయం చేస్తూ, కష్టసుఖాల్ని పంచుకుంటూ, ఒకరిని ఒకరు సంరక్షించుకుంటూ, సంతానానికి తథా పెద్దలకి సంరక్షణ కల్పిస్తూ, జీవితాంతం సహచరులుగా కలిసి ఉండటానికి ఈ క్షణం నుంచి వచనబద్ధులమయ్యాం. 7 వాగ్దానాలు విన్న నేను అనుకోకుండా మహేష్ వైపు చూసేసరికి చూపులు కలిసి ఇద్దరం తడబడి మళ్లీ ముఖాలపై నవ్వు పులుముకుని సందడిలో పాల్గొన్నాం. మాధవి రాహుల్ వివాహం అప్పగింతల దాకా వచ్చింది. అప్పటి వరకు సరదా ఆనందంతో నిండిన వాతావరణంలో గాంభీర్యం చోటు చేసుకుంది. పైకి గాంభీర్యం నటిస్తున్న మహేష్ కూడా తప్పకుండా లోపల నాలాగానే ఎంత బాధపడుతున్నాడో నేను ఊహించగలను. ఇన్నాళ్ళు మా ఇద్దరికీ మధ్యవర్తిగా ఉన్న మాధవి అత్తవారింటికి వెళ్ళిపోయాక నేను మహేష్ ఏం చూసుకుని ఎలా బ్రతకాలి? మనసులో మాట పంచుకోవాల్సిన సహచరుల మధ్య మాటలే లేవు. ఈ ప్రశ్న ఇప్పుడే కాదు, మధుకి వివాహం నిశ్చయించిన దగ్గర నుంచి నన్ను వేధిస్తూనే ఉండింది. వివాహ ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఆ ప్రశ్న పెనుభూతంలా తయారయ్యి పీడిస్తున్నది. వివాహ సన్నాహం పూర్తయింది. ఇరువైపులా బంధుమిత్రులు భోజనాలు ముగించి తిరిగి వెళ్ళటానికి సన్నద్ధులవుతున్నారు. నేను మహేష్ వారిని సాదరంగా సాగనంపుతున్నాం. ఎక్కడి వారు అక్కడ సర్దుకున్నాక పెళ్లికి పెద్దరికం వహించిన మా అమ్మా నాన్న, అత్త మామగారు మా దగ్గరకు రాగానే ఇక నిగ్రహించుకోలేక అమ్మని గట్టిగా వాటేసుకుని ఏడుస్తున్న నన్ను అదిమి పట్టుకుని, ఊరుకోమ్మా శైలు, ఇన్నేళ్లు బాధని దిగమింగుతూ ధైర్యం ఓరిమి తెచ్చిపెట్టుకుని ఇంత ఘనంగా కూతురి పెళ్లి చేశారు మీరిద్దరు. నిన్ను ఇలా చూసింది అంటే మధు మిమ్మల్ని విడిచి ఎలా వెళుతుంది చెప్పు అని నన్ను ఓదారుస్తూ చెమ్మగిల్లిన తన కళ్ళని తుడుచుకున్నది అమ్మ. పెళ్లి పందిరి సద్దుమణిగాక నా గదిలోకి వెళ్లి మంచం మీద చిందరవందరగా పడి ఉన్న వస్తువులు సర్దే ఓపిక లేక అలాగే వాటిని పక్కకి నెట్టి కాళ్లు జాపుకుని కళ్ళు మూసుకుని మనస్సులో చెలరేగుతున్న భావోద్రేకతను అదుపులో పెట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. నుదుటిపైన మధు చేతి స్పర్శకి కళ్ళు తెరిచి చూశాను. అమ్మా, నువ్వు ఒప్పుకుంటే ఒక్కసారి మీ ఇద్దరితో మాట్లాడాలని ఉంది. నాన్నని పిలుచుకురానా? ప్లీజ్ వద్దనకమ్మా అంటూనే వెళ్లి మహేష్ చేయి పట్టుకుని తీసుకునొచ్చి నా పక్కనే మంచం మీద కూర్చోబెట్టి తను ఒక కుర్చీ లాక్కుని ఎదురుగా కూర్చుంది. హఠాత్తుగా మధు చేసిన చర్యకి స్పందించేలోగానే మళ్ళీ మధు అందుకుంది. మీ ఇద్దరిలో తప్పు ఒప్పు ఎవరిది అని తీర్మానించి విమర్శించే హక్కు నాకు లేదనే అనుకుంటా. ఒకవేళ ఆ హక్కు ఉన్నా దానికి ఇది సరైన సమయం కాదు. మా పెళ్లి నిశ్చయించాక నేను రాహుల్ మీ ఇద్దరి విషయం చాలాసార్లు చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ రోజుల్లో నాన్న చేసింది తప్పే. కానీ ఆ తర్వాత మళ్ళీ నాన్న ఎప్పుడైనా నిన్ను నొప్పించేగా ప్రవర్తించారా? లేదు కదా. నేను నాన్నని వెనకేసుకొస్తున్నానని అనుకోకమ్మా. నాన్న ఆ రోజుల్లో చేసిన తప్పుకి మీరిద్దరూ ఈనాటి వరకు శిక్ష అనుభవించారు కాదంటారా? తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ నాకు అందాలనే కదా మీరిద్దరూ ఇష్టం ఉన్నా లేకున్నా నా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఒకే ఇంట్లో వేరువేరుగా ఉంటూ ఇన్నేళ్లు గడిపారు. ఇద్దరూ కావలసినంత ప్రేమ
నాకు పంచిపెట్టారు. కానీ ఒక్కసారైనా ముగ్గురం కలిసి సరదాగా కాలం గడపలేకపోయాం. నాకు చిన్న బాధ కలిగినా నాకంటే ఎక్కువగా మీరిద్దరూ బాధపడటం నేను చూశాను. కానీ ఇద్దరూ కలిసి నన్ను ఓదారిస్తే ఎంత బావుండునో అని ఆశపడి నిరాశ చెందిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. నాకు 5 ఏళ్ల ప్రాయంలో జరిగిన సంఘటన అది. ఇప్పుడు నాకు 25 ఏళ్లు. అంటే గత 20 ఏళ్లుగా మీరిద్దరూ ఒకరిని ఒకరు శిక్షించుకుంటూనే ఉన్నారు కదా! ఇంతకాలం అనుభవించిన శిక్ష మీకు చాలదా? ఆనాడు నన్ను దృష్టిలో పెట్టుకుని ఒకే ఇంట్లో వేరువేరుగా ఉండటం ప్రారంభించిన మీరు మళ్ళీ నా సంతోషం కోసం కలిసి మిగతా జీవితం గడపలేరా? ఉలిక్కిపడి నేను, మహేష్ ఒకేసారి మాధవి కళ్ళల్లోకి చూశాం. నా ఊహకి కూడా అందని ప్రశ్న. మా కోసం మాధవి పడుతున్న ఆరాటం చూసి నా మనసు చలించింది. మేము తేరుకుని ఏవైనా అనేలోపునే మళ్ళీ అందుకుంది నా కూతురు. అదేమిటి అలా చూస్తున్నారు నా వైపు? నేను అంత అసహజమైనది, అసంభవమైనది కోరుకున్నానా? ఇన్నాళ్ళు మీ కష్టసుఖాలు నాతో పంచుకున్నారు. ఎంతో ఘనంగా నా పెళ్లి చేసి నన్ను పంపిన రాహుల్ నన్ను ఎంత బాగా చూసుకున్నా మిమ్మల్ని తలుచుకుని వ్యధ చెందకుండా ఉండగలనా? ఒక్కసారి నేనడిగింది నా వైపు నుంచి ఆలోచించుకుని చెప్పండి. వెంటనే వద్దు. నేను రేపు రాహుల్‌తో వాళ్ళింటికి బయలుదేరే ముందు మళ్ళీ మీ దగ్గరకొస్తాను. అప్పటికి మీ జవాబు తయారుగా ఉంచుకోండి అంటూ వడివడిగా బయటికి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం మధుని అత్తవారింటికి పంపే సన్నాహంలో ఉన్నాం మేము. బయలుదేరే ముందు మళ్ళీ వచ్చి అడుగుతాను అంది. ఏం చెప్పాలి? తను కోరిన విధంగా నేను, మహేష్ మరలా కలిసిమెలిసి బ్రతకగలమా? వధూవరులతో పాటు నేను, మహేష్ కూడా పెళ్లి మంత్రాలు విన్నాం కదా! గతమంతా పక్కన పెట్టి మళ్ళీ మా ఇద్దరి సంబంధానికి మరో అవకాశం ఇవ్వగలమా? ఒకరిని ఒకరు శిక్షించుకోవటానికి వెనకాడని మనస్సు, మెదడు క్షమించటానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాయి? యథాలాపంగా అన్ని పనులు చేసుకుపోతున్నానే కానీ మనసంతా అల్లకల్లోలంగా తయారయ్యింది. అంతలోనే వాళ్ళ నాన్న చేయి పట్టుకుని తీసుకొచ్చింది మధు. ఇక తప్పించుకునే అవకాశం లేదు. ఇదిగో ఇదే ఆఖరిసారిగా అడుగుతున్నాను మిమ్మల్ని. నేను, రాహుల్ మీ దగ్గరకొచ్చి కొంతకాలమైనా గడపాలంటే మీరిద్దరూ కూడా కలిసి ఉండటానికి ప్రయత్నిస్తామని నాకు మాటివ్వాలి అంటూ చేయి చాపింది మా వైపు. అలాగే లేవే, వేరేగా మాట ఇచ్చేది ఏముంది మధు? ఇన్నాళ్ళు నువ్వు వెంట ఉన్నావు కాబట్టి వీరి ఆటలు సాగాయి. ఇక మీదట మనం వద్దన్నా వీరు మాట్లాడుకోక తప్పదు. కలిసి బ్రతకక తప్పదు అంటూ అప్పుడే అక్కడికొచ్చారు మా అత్త వెంట మామగారు, మా అమ్మా నాన్న. అవునా? అయితే మరి నా చెయ్యి మీద చెయ్యి వేయటానికి ఎందుకంత సంశయం అన్నట్టు చూసింది మధు మా ఇద్దరి వైపు. ఇక చేసేది లేక నా చెయ్యి పట్టేసరికి మహేష్ కూడా చెయ్యి వేసి సరే అన్నట్టు తల ఊపాడు. ఎనలేని ఆనందంతో నన్ను, మహేష్ని ఒకేసారి వాటేసుకున్న మధు వెనకతల గోలెంలో ఇక ఎండిపోతుంది అనుకున్న మందార మొక్క మళ్ళీ మొలకెత్తటం చూసి మాధవి కోరుకున్నది అంత అసంభవమైనది కాదేమో అనిపించింది. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.